ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో పెన్షన్ వస్తుందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. మరి అదే విధంగా గత గవర్నమెంట్‌లో ఏదైతే సదరన్ సర్టిఫికేట్‌ల కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో ఓన్లీ 57 కేంద్రాలు గవర్నమెంట్‌లో పెట్టుకుంటే చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఆ కేంద్రాల చుట్టూ రాలేక, తిరగలేక పాకేటువంటి నేల మీద పాకేవాళ్ళు, లేకపోతే ఒకళ్ళిద్దరు చేతులతో మోసుకొని వచ్చేవాళ్ళు అందరూ వాళ్ళు డాక్టర్ల కోసం సర్టిఫికేట్ చుట్టూ తిరగలేక చాలామంది అర్హులైన వాళ్ళకి పెన్షన్ లేక చాలా బాధపడితే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆర్బీఐ కేంద్రాలను ఏదైతే ఉందో అది 171 కేంద్రాలుగా చేసి వాలంటీర్ల వ్యవస్థని ఇంటి దగ్గరికి పంపించి ప్రతి ఒక్క అర్హులైనటువంటి వికలాంగుడికి అందరికీ కూడా పెన్షన్లు అందే విధంగా చేసి విపరీతంగా ప్రతి చోటకి అర్హులైనటువంటి వాలంటీర్లు వెళ్ళి ఈ 171 కేంద్రాల్లో ప్రతిరోజు ఇచ్చేసి వెరిఫికేషన్ చేసి సర్టిఫికేట్లు ఇచ్చి దాన్ని 66 లక్షలకి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు వికలాంగులకి కాకుండా వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, విడోస్ పెన్షన్లు కానివ్వండి, లేదా కిడ్నీ బాధితుల పెన్షన్లు కానీ అన్నింటిని కూడా సదరన్ సర్టిఫికేట్ ద్వారా ఇంటింటికి చేర్చి 66 లక్షలకు పైగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చెందింది.